నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు ప్రజలు మళ్లీ తప్పు చేసేందుకు సిద్ధంగా లేరన్న మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్ల బదిలీ గుంటూరు జిల్లా కలెక్టర్గా తమీం అన్సారియా నియామకం జీజీహెచ్లో డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే నసీర్ ప్రతి విభాగాన్ని బలోపేతం చేస్తామని వెల్లడి కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే నసీర్ ప్రమేయం అభ్యంతరకరం వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ధ్వజం శంకర్ విలాస్ బ్రిడ్జి పనులకు ఆటంకంగా మారిన వర్షాలు పిల్లర్ల గోతుల నిండా నీళ్లు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి అనేది తలెత్తకూడదని దీనికి తగ్గట్టుగా అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైనా ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుందని చంద్రబాబు తెలిపారు రాష్ట్రంలోని అన్ని చెరువుల్ని నీటితో నింపాలని ఆయన ఆదేశించారు వరికపూడిసెల ప్రాజెక్టు ఫేజ్ 1లో మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుని 2 ఏళ్లలో పూర్తి చేయాలని ఆదేశించారు సమీక్షా సమావేశంలో వివరాలను మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు వివరించారు మైనర్ ఇరిగేషన్ కు సంబంధించి మరి చెరువులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 38,457 చెరువులు ఏవైతే మరి ఉన్నాయో వీటన్నిటికీ కూడా మరామతులు మరి పూర్తి చేసుకుని అంటే బండ్ స్ట్రెంగ్తనింగ్ కానీ డీసెల్టింగ్ కానీ ఇవన్నీ చేసి ఈ 38,457 చెరువులు కూడా పూర్తి స్థాయిలో నీరు నింపేటువంటి విధంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోమని చెప్పేసి కూడా ఈ రివ్యూలో తెలియజెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా మరి ఏదైతే ఈ యొక్క గ్రౌండ్ వాటర్ కూడా ఇంకా ఇంప్రూవ్ కావడానికి అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే బాగా ఇంప్రూవ్ అయ్యాం తక్కువ రెయిన్ఫాల్ ఉన్నప్పటికీ కూడా కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన పూర్తి స్థాయిలు అంటే ఆయన ముందుగా చెప్పినట్లుగా 1 సంవత్సరం వర్షాలు బాగా పడి 1-2 సంవత్సరాలు లేకపోయినా కూడా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండకూడదు అంటే అది గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేస్తేనే మనకు అవుతుంది రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు కలెక్టర్ల బదిలీకి భారీ కసరత్తు జరిపిన ప్రభుత్వం తాజాగా 12 మందిని బదిలీ చేసింది గుంటూరు జిల్లా కలెక్టర్గా ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో పనిచేసిన తమీం అన్సారియా నియమితులయ్యారు అదేవిధంగా పల్నాడు జిల్లాకు కృతికా శుక్ల బాపట్ల జిల్లాకు వినోద్ కుమార్లను నియమించారు ఈ నెల 15, 16 తేదీలలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో కలెక్టర్ల బదిలీలు జరిగాయి పిచ్చోడికి అధికారం ఇస్తే ఎలా పాలన చేస్తాడో 2019-24 మధ్య ప్రజలు చూశారని మాజీ సీఎం జగన్ గురించి మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు తన హయాంలో రైతులు రోడ్డెక్కలేదని జగన్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని మంత్రి నిలదీశారు ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నా రైతులు పండించిన పంటలకు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధరలను కల్పిస్తూ వారిని ఆదుకుంటోందని చెప్పారు మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ప్రజలు మరోసారి తప్పు చేసేందుకు సిద్ధంగా లేరనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలని అచ్చెన్నాయుడు అన్నారు 5 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడతాడని నేను ఊహించలేదు రైతుల గురించి మాట్లాడారు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు
నీకెక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. 5 సంవత్సరాలు మాట్లాడితే నా హయాంలో ఒక్క రైతైనా రోడ్డు మీదకి వచ్చాడా అని చెప్పి మాట్లాడుతున్నా. నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వు పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా? ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడే అవకాశం నువ్వు కల్పించావా? జేజీహెచ్ లో ప్రతి విభాగానికి అవసరమైన పరికరాలు, ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 13 లక్షలతో ఏర్పాటు చేసిన డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్ ను సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వీతో కలిసి ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సేవలకు కేరాఫ్ గా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఉందని తెలిపారు. ఇక్కడ కార్పొరేట్ కు ధీటుగా వైద్య సేవలు అందించేందుకు గాను ప్రతి విభాగాన్ని పటిష్టం చేస్తున్నామని వెల్లడించారు. తాజాగా ఎన్టీఆర్ వైద్య సేవ నిధులతో డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్ ని సమకూర్చామని, రోజుకు సుమారు 400 వరకు ఎక్స్రేలు తీసే సామర్థ్యం కలిగి ఉంటుందని చెప్పారు. మిషన్ మంత్రి గారు ముగ్గురిని అడిగితే ఏఎస్రావు గారితో మాట్లాడతాను. ఇప్పుడు డిఎస్సి పెట్టాము, 4 పోస్టులు ఆ 4 సరిపోవు, ఇంకా కావాలి. సిటీ స్కాన్ స్టూడెంట్స్ ఎందుకనో మీరు చెప్పండి. సిటీ స్కాన్ ఇస్తా ఉన్నాం సార్. సిటీ స్కాన్ మనం 10 మంది నా రోజు అడిగారు. కృష్ణబాబు గారు మీరు 8 మంది మాకు ఇస్తాం. మనకి నెక్స్ట్ జెన్ నడుస్తుంది సార్. నెక్స్ట్ జెన్ అనేది ఆన్లైన్ లో టోటల్ వెళ్ళిపోతుంది. హెచ్ఆర్ గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు కూటమి ప్రభుత్వం 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం చేపట్టింది. దీనితో పాటు మరో 4 ఆర్ఓబీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయితేనే మరో 2 బ్రిడ్జిల నిర్మాణం ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అయితే కాంట్రాక్టర్లు త్వరితగతిన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసేందుకు పనిచేస్తున్నారు. ఏసీ కాలేజ్ వైపు 3 పిల్లర్లు, తాలూకా వైపు 3 పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పిల్లర్ గోతులు నీటితో నిండిపోయాయి. అంతేకాకుండా కార్పొరేషన్ అధికారులు కట్ చేసిన పైపుల నుంచి పిల్లర్ గోతుల్లోకి డ్రైనేజ్ నీరు కూడా చేరుతుంది. దీనిపై కార్పొరేషన్ అధికారులు స్పందించి కట్ చేసి వదిలేసిన పైప్ లైన్ బ్లాక్ చేసి నీరు రాకుండా చూస్తే పిల్లర్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతాయి. రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అక్టోబర్ 31 వరకు అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 96% కుటుంబాలకు ఈకేవైసీ పూర్తి చేసినట్లు వెల్లడించారు. స్మార్ట్ కార్డులను రేషన్ షాపులు, సచివాలయాల ద్వారా లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నామని, రాని వాళ్లకు రిజిస్టర్ పోస్టు ద్వారా అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. రేషన్ షాపుల వద్ద ఇబ్బందులు ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆయా సమస్యలను తెలపాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న రేషన్ షాప్ డీలర్ల ద్వారా మేమందరం కూడా ఒక 3-4 రోజులు పంపిణీ చేశాం. దాని తర్వాత 1వ తారీఖు నుంచి రేషన్ సరుకులు పంపిణీలో బిజీ అయిపోతారు. కాబట్టి ఇది కేవలం గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది మాత్రమే ఇంటింటికి వచ్చి కార్డులు సరఫరా చేసే కార్యక్రమం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారంగానే ఇంతకుముందు మీతో అన్నట్టు 80% వరకు రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్గా, కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ 90% వరకు చేరగలిగాం. ఈ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న అవకాశాన్ని, అక్కడున్న డేటాబేస్ని దయచేసి పౌరులు ఎవరైనా ఉపయోగించుకుని
అక్కడ వాళ్ళకున్న డాష్ బోర్డ్లో కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆ కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటే అందులో వాళ్ళు చేయాల్సిన మార్పులు చేర్పులు పొందుపరచచ్చు. 15వ సెప్టెంబర్ కల్లా, అంటే ఈ నెల 15 నుంచి మేము చివరి విడత ఈ 9 జిల్లాలు కూడా మేము కార్డుల పంపిణీ చేయబోతున్నాం. కాబట్టి 31 అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా దయచేసి మీరు చేయించుకోండి. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల్ని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 2వ రోజు ఆయన అధికారులతో సమీక్షించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాఠ్మండు నుంచి తిరుపతి, విశాఖ విమానాశ్రయాలకు వచ్చే వారిని సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని కూటమి ప్రజాప్రతినిధులకు లోకేష్ బాధ్యతలు అప్పగించారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తూర్పు ఎమ్మెల్యే నిలిచారని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. ఆరాగ్రహారంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాల నిర్వహణలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రమేయం అభ్యంతరకరంగా ఉందని వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవ కమిటీలో 97 మందిని చేర్చుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఒక్కో సభ్యుడి నుండి 50,000 వసూలు చేశారని తెలిపారు. 50 లక్షలకు మించి ఖర్చు కాని ఉత్సవాలకు గత ఏడాది దసరా మహోత్సవాలకు ₹1 కోటి ఖర్చు చేసి 4 లక్షల రూపాయలు అప్పెందుకు చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మవారి దగ్గర కూడా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు చేశారు. అప్పుడు 56 లక్షలతో అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాలు గతంలో మొన్న అంటే 2024లో ₹1 కోటి ఖర్చు పెట్టారు. మళ్ళీ 4 లక్షల అప్పు. ఎలా ₹1 కోటి ఖర్చు పెట్టారు? మరి అంటే జనాల్లో నాంతానే ఉంది. ₹1 కోటి ఖర్చు పెట్టారు, మళ్ళీ 4 లక్షలు అప్పు అని అంటే ఏ విధంగా చేసి ఉండాలి? నాకు తెలిసి ఒక సినిమా సెట్టింగ్ వేసి చేయాల్సినంత, అంటే ఆ విధంగా చేయాల్సింది అంతా ఏం జరగలేదు. మరి ఏంటి? అవినీతి జరుగుతుంది. అవినీతి చేస్తుంది ఎవరు అంటే తెలియట్లేదంటారా? తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నామనుకుంటారా? మాట్లాడలేదు అనంటే, మౌనంగా ఉన్నాము అనంటే మేము ఏదో చేతగానితనం అనుకోకండి. అమ్మవారి దగ్గర కూడా మీరు అవినీతి చేస్తున్నారంటే ఏ విధంగా దిగజారకు రాజకీయాలు చేస్తున్నారనేది అర్థమవుతుంది ఇప్పుడు. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సభ సూపర్ హిట్ అయినప్పటి నుండి మాజీ సీఎం జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దాసరి రాజా మాస్టర్ అన్నారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను బావిలో దూకి చనిపోవాలని, మెడికల్ కాలేజీల నిర్మాణ నిమిత్తం కాంట్రాక్టర్లు ముందుకు వస్తే వాళ్ల అంతు చూస్తానని 2029లో అధికారంలోకి వచ్చి రాగానే కాంట్రాక్టులు రద్దు చేస్తామని జగన్ రెడ్డి బెదిరించడం పిచ్చికి పరాకాష్ట అని అన్నారు. మొత్తం 17 మెడికల్ కాలేజీలు జగన్ రెడ్డి హయాంలో తాను రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు ప్రగల్భాలు పలుకుతున్న జగన్ రెడ్డి 17 కాలేజీల్లో 4 మాత్రమే అడ్మిషన్లు జరుగుతున్నాయని, మిగిలినవి ఫౌండేషన్ దశలో ఉన్న విషయం జగన్ రెడ్డి గమనించాలని, ఆఖరుకు గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో సంభవించిన ఆరోగ్య అత్యాయక పరిస్థితిని కూడా రాజకీయం చేయడం కోసం జగన్ రెడ్డి తనకు తానుగా తురకపాలెం వచ్చి పెద్ద ఇష్యూ చేస్తానని బెదిరించడాన్ని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దాసరి రాజా మాస్టర్ తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కంచెల శివరామయ్య, నాయుడు, ఓంకార్, బొబ్బిలి రామారావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ నాయకుల్ని దూషించిన కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మను బిగ్ బాస్ షో నుండి తొలగించాలని ఎన్ఎస్యూఏ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. గతంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలపై కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎన్ఎస్యూఏ అధ్యక్షులు కరీం గుర్తు చేశారు. అలాగే సృష్టి వర్మను కోట్ల మంది వీక్షించే బిగ్ బాస్ షోకు కంటెస్టెంట్ గా తీసుకురావడం దారుణమన్నారు. వెంటనే సృష్టి వర్మను బిగ్ బాస్ షో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షో నుంచి సృష్టి వర్మను బహిష్కరించకపోతే స్టూడియోను ముట్టడిస్తామని కరీం హెచ్చరించారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ షో టీవీని ధ్వంసం చేసి పోస్టర్లను తగలబెట్టి నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ గారి గురించి, జవహర్లాల్ నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా
వాళ్లతో పాటు వాళ్ళని కన్నటువంటి తల్లులను కూడా అసభ్యకరంగా తిట్టినటువంటి షష్ఠీ వర్మ మీరు ఏ విధంగా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటారో నాగార్జున గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మాట్లాడకపోతే, దీనిపైన చర్యలు తీసుకోకపోతే, షష్ఠీ వర్మను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించకపోతే మేము బిగ్ బాస్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోను కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నార్మల్ రేషన్ కార్డుల స్థానంలో ఇచ్చే స్మార్ట్ కార్డులలో తప్పుల్ని ప్రభుత్వమే ఉచితంగా సరిచేయాలని, కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తామని చెప్పిన మాటను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ కోరారు. పాతగుంటూరులోని సుందరయ్య భవన్లో జరిగిన పత్రికా సమావేశంలో వై నేతాజీ మాట్లాడుతూ నార్మల్ రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకుని రావటం మంచి విషయమే అయినప్పటికీ ఈ కార్డులో వచ్చిన తప్పులకు ప్రభుత్వాందే బాధ్యత కాబట్టి వాటిని ఉచితంగా సరిచేయాలన్నారు. ప్రభుత్వం స్మార్ట్ కార్డులు సచివాలయ అధికారులు ఇంటికి వచ్చి ఇస్తారని చెప్పింది కానీ ఆచరణలో అమలు జరగడం లేదని, ఇది అమలు జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. పాత కార్డులు స్థానంలో ఇచ్చేటువంటి కొత్త స్మార్ట్ కార్డులు అనేక తప్పులు ఉంటా ఉన్నాయి. పేర్లు తప్పులు ఉన్నాయి, ఇంటి నంబర్లు తప్పులు ఉన్నాయి, అట్లాగే బంధుత్వానికి సంబంధించి కూడా ఈ తప్పులన్నిటికీ సంబంధించినటువంటి బాధ్యత ఎవరిది అని చెప్పేసానంటే ప్రభుత్వాందే. కారణం ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి కార్డుదారుకు సంబంధించినటువంటి డిక్లరేషన్తో అప్లికేషన్ ఇచ్చినటువంటిది ఏం కాదు. ఇదంతా కూడా ఎవరికైనా తప్పు పడితే కనుక దాన్ని మీ సేవా దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకోవాలంట. దానికి సంబంధించి చలానా కడితే ఆ తర్వాత రెక్టిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అనేటువంటిది అధికారులు చెప్తాము. తప్పు చేసింది అధికారులు అయితే, ప్రభుత్వం అయితే దానికి శిక్ష అనుభవించాల్సింది ప్రజలా అని చెప్పేసి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. కార్డుదారుకి ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి అన్న ఇంతవరకు ఇంటికి తీసుకొచ్చేటువంటిది 30 వంతు పైగా ఇవ్వాల. దిగజాడు రాజకీయాలకు కేరాఫ్ గా మాజీ సీఎం జగన్ మారని మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా సామాజిక పెన్షన్లను తగ్గించలేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందో జగన్ కు కనిపించకపోవడం శోచనీయమని అన్నారు. అన్నదాతకు అన్నదాత సుఖీభవ నిధుల్ని వారి ఖాతాల్లో జమ చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రజారంజక పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై ఉన్న అక్కసుని మాజీ సీఎం జగన్ తన మాటల్లో బయటపెట్టారు. పెట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం. ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏమీ చేయలేదు, సూపర్ 6లో అసలు ఏమీ చేయలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్ల గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. తాను చాలా బాగా ఇచ్చినట్లు, ఈ ప్రభుత్వం ఆ పెన్షన్లన్నింటినీ కూడా తగ్గించేసి ప్రజలకి అన్యాయం చేస్తున్నట్లు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తరపున ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఎక్కడా కూడా మేము పెన్షన్లు తొలగించలేదు. గతంలో ఇవ్వబడ్డ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో. రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానోత్సవం ఈ నెల 14వ తేదీన బ్రాహ్మణ సేవా సమితి భవన్లో జరగనుంది. ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని జ్వాలాపురం శ్రీకాంత్ వెల్లడించారు. బ్రాడీపేటలోని బ్రాహ్మణ సేవా సమితి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ప్రభుత్వ సలహాదారు జె శ్రీకాంత్ మాట్లాడారు. నేటి సమాజంలో యువతను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు మాత్రమేనని చెప్పారు. అందుకే వారిని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 50 మంది బ్రాహ్మణ ఉపాధ్యాయులకు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆచారి నిమ్మరాజు శారద, కౌతా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ ఉపాధ్యాయులకు ఒక ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో వారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును
ప్రదానం చేయాలని చెప్పి మేమంతా కూడా ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేసుకుంటున్నాం. వారిని గౌరవించుకోవడం అనేది మా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులందరూ కూడా మేము అనుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. కాబట్టి 14వ తారీఖున ఉదయం ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క సభకు మన ఉపాధ్యాయులను మనం సన్మానం చేసుకున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ వేదికగా ఈ పత్రికా మీడియాగా అందరినీ కూడా కోరుకుంటున్నాను. కమిషనర్ పులి శ్రీనివాసులు నల్లపాడు రోడ్ అవుట్ ఫాల్ రైడ్, శ్రీరామ్ నగర్ రోడ్డు ఆక్రమణల తొలగింపు, ఎస్వీఎన్ కాలనీ, విద్యానగర్ ప్రాంతాల్లో పర్యటించారు. జీఎంసీ పరిధిలో మేజర్ అవుట్ ఫాల్ రైళ్లలో వ్యర్థాల తొలగింపుపై ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. నగర ప్రజలు వర్షాల వలన ఏమైనా సమస్య ఎదుర్కొంటే కాల్ చేయడానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా జీఎంసీ కాల్ సెంటర్ నెంబర్ 0863234510 సిద్ధం చేశామని కమిషనర్ తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్ రాజేంద్ర నగర్లోని 115, 116 వార్డు సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలోని వార్డు సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందించే ప్రభుత్వ సేవలను, అర్జీల పరిష్కారాన్ని నిర్దేశిత గడువు మేరకు చేపట్టాలని తెలిపారు. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల పరిసరాల్లో ఎక్కడైనా మౌలిక వసతుల సమస్యలు ఉంటే సంబంధిత నోడల్ అధికారులు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష, నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం. మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు, ప్రజలు మళ్లీ తప్పు చేసేందుకు సిద్ధంగా లేరన్న మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్ల బదిలీ, గుంటూరు జిల్లా కలెక్టర్గా తమీం అన్సారియా నియామకం. జీజీహెచ్లో డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే నసీర్, ప్రతి విభాగాన్ని బలోపేతం చేస్తామని వెల్లడి. కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే నసీర్ ప్రమేయం అభ్యంతరకరం, వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ధ్వజం. శంకర్ విలాస్ బ్రిడ్జి పనులకు ఆటంకంగా మారిన వర్షాలు, పిల్లర్ల గోతుల నిండా నీళ్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.